హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ నరేష్ ఫ్రమ్ ఎన్టీ వ్లాగ్స్. సో ప్రస్తుతం నేనైతే ఇక్కడ నల్లగొండలో ఉన్నాను. చలో ఇక్కడైతే లాగిన్ చేశాను, ఎందుకంటే చాలా రోజులు అయింది లాగిన్ చేసి. సో ప్రస్తుతం సిటిజన్ హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ ఈయననా. కిషోర్, చలో మనకు అది తొందర ఒక. సో ఇక్కడ నుంచి మెట్రో మియాపూర్ స్టేషన్ 9.8 కిలోమీటర్ 20 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో లెట్స్ గో స్టార్ట్. ఇంకా ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. నేను కూర్చున్నాయి అనుకుంటున్నా, మరి ఏం మాట్లాడుతుంటారు నాకు ఉపయోగపడిన. ఏం చేద్దాం, ఏదో మాట్లాడాలి కదా, మరి మాట్లాడకపోతే కష్టం. సో వాయిస్ అయితే వస్తుంది కదా, ఎందుకంటే చాలా కంప్లైంట్ వస్తుంది, వాయిస్ రావట్లేదు నాది. ముందు మైక్ అంటే దీని లోపల పెడుతుండే ఇక్కడ రైట్లో. సో గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుండే. సో ఇప్పుడు ఏం చేసిన, మైక్ని లాగి నా మూతి కింద పెట్టిన. సో చిన్నగా మాట్లాడినా కూడా మీకు వినిపిస్తుంది. సో అది. సో నల్లగొండలో అయితే బాగానే డెవలప్ అయింది అప్పుడు, నిజంగా. 59 అయితే వచ్చింది. చలో లాస్ట్ మోడ్ 70 రూపీస్. చలో మనకైతే యాడ్ చేసి ఇచ్చిండు ఊబర్ అయితే. సో వెయిటింగ్ ఫర్ సెకండ్ ఆర్డర్. సో ఓలా ఆన్ చేసుకుందాం. చలో ర్యాపిడో చూద్దాం, ర్యాపిడో ఆన్ చేస్తా. చలో చాలా రోజుల తర్వాత అయితే ర్యాపిడో ఆన్ చేశాను నేను. సో మళ్ళీ నాకైతే వచ్చింది టువర్డ్స్ చందానగర్. మళ్ళీ వద్దులే. సో ఊబర్ అయితే ఆఫ్ చేసేస్తా. చూద్దాం, ఈరోజు ర్యాపిడో అయితే కొడతాను, ఎందుకంటే పెట్రోల్ పైసలు అవి ఇస్తున్నా కదా. సో చూద్దాం, ఇన్సెంటివ్ బాగానే అనిపిస్తుంది. అంటే బోనస్ ఎండ్స్ 9 PM. సో వెయిట్ చేద్దాం. ఊబర్ అంటున్నాను, ర్యాపిడో కానీ ఆర్డర్ అయితే రావట్లేదు ర్యాపిడోలో. ఏం చేద్దాం ఇప్పుడు? ఊబర్ ఆన్ చేద్దామా, ఓలా ఆన్ చేద్దామా? చలో ఓలా ఆన్ చేద్దాం. చలో ఓలాకి ఆన్ అయిపోయింది ఇప్పుడైతే. సో ఇప్పుడు ర్యాపిడో ఓలా రెండు ఆన్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ మనం మియాపూర్ మెట్రో డిపో దగ్గర అయితే ఉన్నాం. చలో ఊబర్కి ఆన్ చేసేస్తా. సో ఇప్పుడు మనం మళ్ళీ 3 అప్లికేషన్స్ ఆన్ ఉన్నాయి, ర్యాపిడో, ఊబర్ అండ్ ఓలా. ఏమైనా కాక గట్లనే అవుతావు. అసలు ఆయన ఏదో ఖుషీలో ఆయన ఉన్నాడు, మన ఖుషీలో మనం ఉన్నాం. సో ర్యాపిడ్లో అయితే చూద్దాం సార్, చెక్ చేద్దాం. ఇన్సెంటివ్, వాట్ ఈజ్ ఇన్సెంటివ్? సో ఫస్ట్ రైడ్ మిస్ 20 రూపీస్. ఓ మై గాడ్, ఒక రైడ్కి 20 రూపీస్ ఇన్సెంటివ్. 6 AM to 11 PM కదా. సో ఒక రైడ్ వస్తే నాకు 20 రూపీస్ ఇన్సెంటివ్ వస్తాయి. మళ్ళీ ఇంకా 2 రైడ్లు కొడితే 40 రూపీస్, ఇంకా 2 కొడితే 40, ఇంకా 2 కొడితే 50, 70, 130. సో మొత్తం 15 రైడ్లు కొడితే 350 రూపీస్ అయితే ఇన్సెంటివ్ వస్తుంది మనకు. సో టైమింగ్ 6 AM to 11 PM, అంటే 11 దాకా మనకు టైం ఉంది. చలో ఓలాలో రైడ్ వచ్చింది 2.2 కిలోమీటర్స్. సదాపురంగా IDPS స్టాఫ్ కోఆపరేటివ్ హౌస్ కూకట్పల్లి. చలో మన ఎట్ టైం మళ్ళీ ఊబర్కి రైడ్ వచ్చేసింది. ప్లస్ ఇప్పుడు ఓలాలో ఉంది, ఊబర్లో రెండిట్లో రైడ్ ఉంది. క్యాష్ పేమెంట్, 3rd floor, జై హింద్.
సరే ఇప్పుడు రెండిట్లో చూడండి, ఇప్పుడు 3 అప్లికేషన్ అయితే ఆన్ ఉంది నా దగ్గర. సో ఇప్పుడు ఓలాలో ఉంది, ర్యాపిడోలో ఉంది, ప్లస్ ఊబర్. సో ఇప్పుడైతే ప్రస్తుతం నాకు ఓలాలో రైడ్ ఉంది, ప్లస్ ఊబర్కి అయితే వచ్చింది. ర్యాపిడో అయితే రాలేదు. సో నేనైతే ర్యాపిడో ఆఫ్ చేసేస్తాను. సో నాకు ఎట్లయినా మాదాపూర్లో వర్క్ ఉంది. సో నేనైతే ఊబర్ రైడ్ తీసుకుంటాను. సో ఓలా గిడ క్యాన్సిల్ చేసేస్తాను. సారీ కుమార్. సో ఓకే, ఇప్పుడు ఓలా గిడ ఆఫ్ చేసేసానా. సో ఊబర్ ఆన్ ఇప్పుడు. సో నావిగేషన్ పెట్టుకొని వెళ్ళిపోదాం. ఇంకా 2.5 కిలోమీటర్. వాటర్ బాటిల్ ఇవ్వవా? వాటర్ బాటిల్ ఇవ్వ మరి. బాగా ధూపు అయితే అవుతున్నారు. లీటర్ది. చలో మన రైడ్ అయితే వచ్చింది. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం. వాటర్ తాగలే. ఇందాక ఊబర్ మన మియాపూర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన మాదాపూర్కి. సో నాకైతే 49 రూపీస్ ఇచ్చిండ్రు. అంటే 6.5 కిలోమీటర్స్కి 49 రూపీస్. సో ఇంచుమించు 8 కిలోమీటర్స్ అనుకుంటా. అందుకే 2.5 కిలోమీటర్ పికప్ ఉంటే సో 6.5. ఎందుకంటే కిలోమీటర్ రేట్ పెంచాలబ్బా, లేకపోతే కష్టం అవుతుంది. పెట్రోల్ పైసకి మిలిగదు ఇంకైతే. ఇంకా ర్యాపిడో చేద్దామంటే చాలాసేపు వెయిట్ చేసిన. ర్యాపిడో అయితే రైడ్ రాలే నాకు. ఎందుకంటే ర్యాపిడో ఓన్లీ మనకి సిగ్నల్ ఏరియా, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఆ సైడ్లో అయితే ర్యాపిడో బాగుంది. ఇటు సైడ్ వస్తే ర్యాపిడో మనకి ఎక్కువ రావు ఆర్డర్లు. ఒకవేళ ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ర్యాపిడో చేసిన వాళ్ళంటే జర కామెంట్ చేయండి అబ్బా, నిజంగా రైడ్లు వస్తున్నాయా లేక రేవా ఇక. ఎందుకంటే నేను ఎన్నిసార్లు వచ్చినా ర్యాపిడో ఆన్ చేస్తా, అసలు రైడ్ రావు ఎక్కువైతే. 2 किलोमीटर से 2 किलोमीटर ही है। 1.5 किलोमीटर रहेगा। हाँ 1.5 आवर्स। अभी जी जी भाई एक बात बताइए, जी बोलिए। लॉन्ग जाना है तो कैंसिल, छोटा जाना है तो कैंसिल। नहीं नहीं, मैं कैंसिल करता जब भी फ़ोन का कैंसिल करता है। तो अभी एक जने कॉल करा, भैया किधर जाना है, तो 2 किलोमीटर जाना है, ठीक है आ रहा हूँ बोल के कैंसिल। अगर जो लॉन्ग डिस्टेंस भी कैंसिल करता है ना, हाँ। वो वेस्ट है, फिर वो नो भी करना बेकार है फिर ओला में। क्योंकि लॉन्ग डिस्टेंस में मिलता है कुछ ना कुछ पैसे, हाँ। शॉर्ट डिस्टेंस में क्या मिलता है, कुछ नहीं मिलता है। जितना लॉन्ग जाओगे उतना पैसा मिलेगा आपको। फिर वो कैंसिल कर दिया। क्या कि फिर वो घर जाने वाला होगा, फिर वो उसकी राइड नहीं आए होंगे जो सुबह से करने वाले रहते हैं ना। लेकिन मादापुर से मैं किधर हप्सीगुड़ा के लिए बुक कर रहा, हप्सीगुड़ा। हप्सीगुड़ा? हाँ मालूम है ना। या मेरा रहने का वहीं है। मैं हाँ 248 रुपीज़ फेयर बता रहा, फोन करके बता नहीं भैया नहीं जाता हूँ उतना। किधर जाता भाई, नाइट टाइम में था क्या वो? पिकअप कितना दूर दिखा रहा, एक 300 मीटर पिकअप था हमारा। हाँ बहुत नज़दीक था। उसका जो मतलब मूवमेंट का पोजीशन था, जी 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 वहाँ से नहीं आया वो। ओके। सो उसका मतलब उसका घर नाइट में किया क्या आपने? मैं सीधा यहाँ से ऑटो लिया, वहाँ से जाके मेट्रो ले लिया। 248 रुपीज़ देंगे, 100 रुपीज़ दिए तो 100 क्या 50 रुपीज़ दिए तो लेके जाता। एसी में जाना, कहीं को जाना बाइक में बोल के फिर मेट्रो में गया। हेलमेट में कैमरा लगाई क्या? जी जी हेलमेट में कैमरा है। हाँ। कैमरा है। ब्लॉगिंग करते क्या? जी ब्लॉगिंग करता हूँ। ओके ओके। और भाई सब ठीक ठाक? हाँ सब बढ़िया। इधर रख दो। चलो सार बिल ఎంత అయిందో
28 स्कैनर है स्कैनर है ना। नरेश जी नरेश। చలో ఓలా బాగానే ఇచ్చిండబ్బా 1.5 కిలోమీటర్స్కి 28 రూపీస్ వర్త్ ఆఫ్ ఇట్। ఇప్పుడు మన కటింగ్ పై ఎంత వస్తాయి చూద్దాం। ఓకే आपका भी ब्लॉग डालूंगा इसके अंदर। అయ్యో బాబాయ్ చలో ఇంకో రైడ్ రెడీగా ఉంది చల్బా। ఓటీపీ అనిల్ కుమార్ ఓటీపీ చెప్తావా? 4756 బేగంపేట। చలో ఫ్రెండ్స్ బేగంపేట రైడ్ వచ్చేసింది। సో ఈ డ్రాప్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాం మన డెస్టినేషన్కి। ఏమైంది నాన్న ఎందుకు అట్లా సతాయిస్తావు గూగుల్ తల్లి? తాగినవేంది ఈరోజు నువ్వు? అరే అయ్యా ఓ దీని తల్లి అమ్మ తెలుసు గూగుల్ తల్లి తాగింది ఈరోజు। కూర్చోబోయా వాటర్ బాటిల్ కొనుక్కొని పెట్టుకున్నా కానీ తాగడానికి చేతనే తెలియ మనకు ఏం చేద్దాం ఇంకా। సో 24 minutes రైడ్ 9.5 కిలోమీటర్ రైడ్। ఇంకా ఫ్రెండ్స్ మీరైతే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే రైడ్ చూసి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు, చాలామంది అయితే నేను రిప్లై కూడా ఇస్తున్నాను। కొంతమంది రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ నేనైతే ఫ్రీ ఉన్నప్పుడు అయితే ఇస్తాను అందరికి రిప్లై అయితే। ఓకే థ్యాంక్ యూ। చలో మా 92 రూపీస్ అయితే వచ్చింది ఈ రైడ్కి। చూడండి ఫస్ట్ 9.5 కిలోమీటర్స్కి 71 రూపీస్, నెక్స్ట్ ఇంకో రైడ్కి 6.7 కిలోమీటర్స్కి 50 రూపీస్, అంటే 1 పైసా తక్కువ। సో ఇదైతే ఊబర్ అయిపోయింది। సో ఇప్పుడు వెళ్ళేది మనం ఓలాలో। సో ఓలాలో అయితే ఇంకా అప్డేట్ అయితే లేదు ఎందుకు జో బాబా అంటే 76 అంటే అప్డేట్ అయింది। సో మనకు 76 రూపీస్ ఇచ్చిందా 9.6 కిలోమీటర్స్కి? సరే ఓకే రైట్ నాట్ బ్యాడ్। సో 9.6 కిలోమీటర్స్కి మనకు 76.70 పైసా। సో ఇంకొకటి క్యాష్ 28 రూపీస్ 21 వచ్చింది। సో 76 and 21 96 రూపీస్ వచ్చింది మొత్తం 98 రూపీస్। బ్యాలెన్స్ ఇస్ వెరీ లో ఎందుకంటే ఆ రోజు మనము ఎక్స్ట్రా చేసినాం కదా ఆ రోజు, అంటే ఎండ్ ట్రిప్ చేయకపోతే ఏమవుతుందని। సో అదే నా ఆ రోజు 131 రూపీస్ నాకు బొక్క అయింది ఆ రోజు ఆ బ్లాగ్లో। సో ఇప్పుడు దానికి కవర్ అయింది 90 రూపీస్, అంటే ఇంకా పెగ్గింగ్ 156 రూపీస్ నేనే ఇంకా బ్యాలెన్స్లో ఉన్నా। చలో ఫ్రెండ్స్ సో ఇదే ఈరోజు బ్లాగ్। ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి, కొత్త ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త బ్లాగ్లో కొత్త వీడియోలో। అప్పటి వరకు బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్।